3 సంవత్సరాల నుంచి ఒక పింఛను పరంగా మాత్రమే మమ్మల్ని ప్రభుత్వం చూస్తుందంటే ఏంటి ఉపాధి కానీ లోన్ కానీ ఇద్దామనేది ఆలోచించట్లేదు. వికలాంగులకు మాత్రము అసలు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. 2000 వికలాంగుల మీద దాడి జరిగితే కూడా మా వికలాంగుల చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు దాడి జరగడం ఏంటి సార్ అంటే వికలాంగుల్ని వేరే వాళ్ళు కొట్టడము ఇవి చేస్తున్నారు సార్. ఒక స్టేషన్ లేకపోతే ఇట్లా మా వికలాంగుల సెక్షన్ కింద చేసి పెట్టండి అంటే కూడా పెట్టట్లేదు సార్. వాళ్ళు చట్టం ఉందా ఇట్లా ఉండదు సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 2016లో ఆమోదించింది సార్. చట్టాన్ని ఆమోదించింది సార్. ఆమోదించింది చాలామంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసింది. రాష్ట్ర గవర్నమెంట్ మాత్రం దీన్ని అమలు చేయడం లేదు సార్. చదువుకొని ఎంతో మంది ఉన్నాం సార్. ఉద్యోగ అవకాశం సమాజంలో అవమానంగా బాధపడుతున్నాం సార్. ఎస్సీలు చేస్తారా మీరు? షాపు నేను కూడా రుణం కోసం వెయిట్ చేస్తున్నాను సార్. మీరు ఎక్కడ చదివారు? నేను డిగ్రీ. మీరు ఇంటర్. మీరు డిప్లొమా. మీరు మాట్లాడు. మండలంలో పంటలు నష్టపోయినాయి 100 ఎకరాలు. పెన్షన్ తప్పపోతే మిగతా ఏమి ఆప్షన్స్ ఏంటి ఏమి చదువుతాం గుర్తించలేదు. మేము మీ గొంతు అవుతాం. నేను మనస్ఫూర్తిగా మీరు ఏ పార్టీ కన్నా చేసుకోండి, నాకు ఇబ్బంది లేదు. కానీ అలాగే నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా, మీరు ఏ పార్టీ కన్నా చేసుకోండి, మీకు ప్రత్యేక గుర్తింపు ఉండదు. మీరు ఏ పార్టీకి వెళ్ళాలి మనస్ఫూర్తిగా చేస్తాం.